ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి సంవత్సరం బీసీసీఐ ఈ ఐపీఎల్ ని కండక్ట్ చేస్తుంది. బీసీసీఐ సంవత్సరం మొత్తం కండక్ట్ చేస్తే వచ్చే డబ్బుల కంటే ఈ ఐపీఎల్ ద్వారానే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఒక హాకీ ప్లేయర్, ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఆడితే వచ్చే డబ్బు కంటే ఐపీఎల్ ప్లేయర్ ఆడితే వచ్చే డబ్బే ఎక్కువగా ఉంటుంది. మనం టీవీలలో, ఫోన్లలో ఎంటర్టైన్ కోసం చూసే ఈ ఐపీఎల్ వెనుక అక్షరాల కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఒక్క ఈ ఐపీఎల్ వల్లనే మన ఇండియా జీడీపీలో 4000 కోట్ల వరకు యాడ్ అవుతుంది. అందుకోసమనే ఈ ఐపీఎల్ ని ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీయెస్ట్ ఈవెంట్ గా చెప్తారు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఆడి టైటిల్ ని గెలిచిన టీం కి కేవలం 20 కోట్లు మాత్రమే ఇస్తారు. కానీ ఆ టీం ని మాత్రం కొన్ని వేల కోట్లు బెట్టింగ్ వేసి మరీ కొంటారు. అసలు ఈ ఐపీఎల్ వల్ల డబ్బులు ఎలా వస్తాయి, ఎవరికి వస్తాయి, ఈ ఐపీఎల్ కండక్ట్ చేసే బీసీఐ యొక్క చీకటి కోణం ఏంటి, అది ఎంతమంది జీవితాలను నాశనం చేసింది, ఈ ఐపీఎల్ వల్ల ఇండియన్ గవర్నమెంట్ కు ఎలాంటి లాభం ఉంటుంది, ఈ యొక్క ఐపీఎల్ సీజన్ వల్ల ఎంతమంది యువత ఆన్లైన్ బెట్టింగ్ వేసి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారో లాంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుంది. మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ బోర్డుల కంటే మన బీసీసీఐ అత్యంత రిచెస్ట్ క్రికెట్ బోర్డు. ప్రపంచ క్రికెట్ బోర్డులు వారి ఆదాయం కోసం మన బీసీసీఐ పైనే ఆధారపడి ఉంటాయి. ఈ ఐపీఎల్ ని 2008 లో బీసీసీఐ స్టార్ట్ చేసింది. ఈ ఐపీఎల్ ద్వారా 4 నుండి 5 రకాలుగా అక్షరాల కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఈ ఐపీఎల్ కు కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో క్రేజ్ ఉంటుంది. ఐపీఎల్ కు డిమాండ్ ఎక్కువ కాబట్టి చాలా కంపెనీలు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి పోటీ పడుతూ ఉంటాయి. ఈ ఐపీఎల్ ని బీసీసీఐ కండక్ట్ చేస్తుంది కాబట్టి టీవీ రైట్స్ ని అండ్ డిజిటల్ రైట్స్ ని కొన్ని వేల కోట్లకు అమ్ముకుంటుంది. 2008 లో సోనీ పిక్చర్స్ అనే కంపెనీ 2008 నుంచి 2017 వరకు 10 సంవత్సరాల పాటు ఐపీఎల్ ని బ్రాడ్కాస్ట్ చేయడానికి అక్షరాల 8200 కోట్లు పెట్టి పర్మిషన్ కొనుక్కుంటుంది. అంటే సంవత్సరానికి యావరేజ్ గా 820 కోట్లు పెట్టి ఐపీఎల్ ని వాళ్ళ ఛానల్లో బ్రాడ్కాస్ట్ చేసుకున్నారు. అలాగే డిస్నీ ప్లస్, హాట్‌స్టార్, జియో సినిమా లాంటి కంపెనీలు వేల కోట్లు ఖర్చు పెట్టి మరీ పర్మిషన్లు కొనుక్కుంటాయి. ఈ డబ్బంతా బీసీసీఐ అకౌంట్ లోకి వెళ్తుంది. 2018 లో స్టార్ ఇండియా కంపెనీ 16,347 కోట్లు పెట్టి 2018 నుంచి 2022 వరకు 5 సంవత్సరాల పాటు ఐపీఎల్ ని వాళ్ళ ఛానల్లో బ్రాడ్కాస్ట్ చేయడానికి పర్మిషన్లు కొనుక్కున్నారు. బాలాపూర్ గణేష్ లడ్డుని వేలం వేసినట్టుగా బీసీసీఐ ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ రైట్స్ ని కూడా వేలం వేస్తుంది. చాలా కంపెనీలు పోటీపడి మరీ హక్కులను దక్కించుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ ఐపీఎల్ ని ఏదో ఒక కంపెనీ స్పాన్సర్ చేస్తుంది. అందుకోసమనే మనం టాటా ఐపీఎల్, వివో ఐపీఎల్, డ్రీమ్ 11 ఐపీఎల్ అనే కంపెనీల పేర్లు పెట్టి మరీ పిలుస్తారు. ఈ ఐపీఎల్ ని కొన్ని కోట్ల మంది చూస్తారు కాబట్టి ఆ కంపెనీల పేర్లు అనేది మన బుర్రలోకి ఎక్కువగా ఎక్కుతుంది. ఎలాగో మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ కంపెనీ పేరు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఆ కంపెనీ యొక్క వస్తువులని కొనుక్కోవడానికి చూస్తాం. ఆ విధంగా కంపెనీలు ప్రాఫిట్ లోకి వెళ్తాయి. 2008 నుంచి 2012 వరకు డిఎల్ఎఫ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ 200 కోట్లు పెట్టి టైటిల్ స్పాన్సర్షిప్ ని కొనుక్కుంది. అంటే సంవత్సరానికి యావరేజ్ గా 40 కోట్లు ఖర్చు పెట్టినట్టు. 2013 నుంచి 2015 వరకు పెప్సీ కంపెనీ 3 సంవత్సరాలకు గాను 200 కోట్లు పెట్టి ఆ టైటిల్ స్పాన్సర్షిప్ ని కొనుక్కుంటుంది. 2016-17 ఈ 2 సంవత్సరాలు వివో 200 కోట్లు పెట్టి ఆ టైటిల్ స్పాన్సర్షిప్ ను దక్కించుకుంది. మళ్ళీ 2018 నుంచి 2022 వరకు 5 సంవత్సరాలకు గాను వివో 2200 కోట్లు ఖర్చు పెట్టి మరి టైటిల్ స్పాన్సర్షిప్ ను దక్కించుకుంటుంది. కానీ 2020 లో ఇండియా చైనాకు మధ్య గొడవలు జరిగాయి. చైనా ఇండియన్ సోల్జర్స్ పైన అటాక్ చేసింది. ఈ అటాక్ లో మన తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు గారు కూడా చనిపోయారు. చైనాకు చెందిన టిక్ టాక్ ని, చైనా వస్తువులను ఇండియా బ్యాన్ చేసింది. దీంతో చైనా కంపెనీ అయిన వివో ఈ డీల్ ని క్యాన్సిల్ చేసుకుంది. అందుకోసమనే 2020 లో డ్రీమ్ 11 అనే కంపెనీ 200 కోట్లు పెట్టి టైటిల్ స్పాన్సర్షిప్ ని దక్కించుకుంది. కేవలం ఈ టైటిల్ స్పాన్సర్సే కాకుండా అసోసియేట్ స్పాన్సర్స్ కూడా ఉంటారు. క్రెడ్, సిఎట్, ఎంఆర్ఎఫ్ ఇలా చాలా కంపెనీలు పర్మిషన్స్ ని కొనుక్కుంటాయి. సిఎట్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్, డెసిషన్ పెండింగ్, థర్డ్ ఎంపైర్ రివ్యూ చేస్తున్నప్పుడు, బౌండరీస్ దగ్గర ఇలా కంపెనీల పేర్లు వచ్చేలా బీసీసీఐ దగ్గర పర్మిషన్లు కొనుక్కుంటారు. ఐపీఎల్ టీమ్స్ ని కొనుక్కున్న ఓనర్స్ కి డబ్బు ఎలా వస్తుంది అంటే మొదటగా టికెట్స్ నుండి డబ్బు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ చెన్నైలో జరిగితే సిఎస్కే ఓనర్ కి డబ్బు వెళ్తుంది. ఒకవేళ అదే సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ బెంగళూరులో జరిగితే ఆర్సీబీ ఓనర్ కి డబ్బు వెళ్తుంది. ఎవరి హోమ్ గ్రౌండ్ లో జరిగితే ఆ ఓనర్ కి డబ్బు వెళ్తుంది. ఫుడ్ ఐటమ్స్ పైన, ఆ టీం కి సంబంధించిన లోగో ఉన్న వస్తువులను అమ్మడం ద్వారా కూడా ఓనర్ కి డబ్బు వస్తుంది. ప్లేయర్స్ వేసుకునే జెర్సీ పైన కూడా కంపెనీల పేర్లు వచ్చేలా టైటిల్ స్పాన్సర్షిప్ ని కొనుక్కుంటాయి. ఈ ఐపీఎల్ జెర్సీలో ఆన్లైన్ లో, స్టేడియం లో అమ్మడం ద్వారా కూడా ఓనర్స్ కి డబ్బు వెళ్తుంది. బీసీసీఐ కి బ్రాడ్కాస్టింగ్ స్పాన్సర్షిప్ నుండి వచ్చిన డబ్బులో 50% టీమ్ ఓనర్స్ కి ఇస్తారు. ఆ 50% లో 5% ఆ సీజన్ లో టైటిల్ గెలిచిన టీం కి ప్రైజ్ మనీగా ఇస్తుంది. ఐపీఎల్ సీజన్ లో గెలిచినా ఓడినా ఎంతో కొంత డబ్బు బీసీసీఐ ఆ టీమ్స్ కి ఇస్తుంది. ఈ మధ్య ఐపీఎల్ లో ఇంకో 2 కొత్త టీమ్స్ ని కూడా చేర్చారు. ఇలా చేయడం ద్వారా ఐపీఎల్ ఇంకా ఎక్కువ రోజులు జరుగుతుంది. ఎన్ని ఎక్కువ రోజులు జరిగితే అంత ఎక్కువ మనీ బీసీసీఐ కి వస్తుంది. ఇక ఐపీఎల్ ప్లేయర్స్ కి డబ్బులు ఎలా వస్తాయి? ఫస్ట్ గా రెమ్యూనరేషన్ ద్వారా ప్లేయర్స్ కి డబ్బు వస్తుంది. టీమ్ లో ఉన్న ప్రతి ప్లేయర్ ని ఎంతో కొంత డబ్బు పెట్టి ఆ టీమ్ ఓనర్ కొనుక్కుంటాడు. ప్రతి సీజన్ లో ఆరెంజ్ క్యాప్ అని, మాక్సిమం 6 అని, ఎక్కువ వికెట్లు తీసిన వారికి ఇలా చాలా రకాలుగా ప్లేయర్స్ కి అవార్డు రూపంలో ప్రైజ్ మనీ ఇస్తారు. ప్లేయర్స్ యొక్క క్రేజ్ ని బట్టి ఆ ప్లేయర్స్ తో కంపెనీలు యాడ్లు కూడా షూట్ చేయించుకుంటాయి. అలా యాడ్లు షూట్ చేసినందుకు కూడా ప్లేయర్స్ కి ఎక్కువ మొత్తం
మొత్తంలో డబ్బు వస్తుంది. టీవీ ఛానల్స్ కి డిస్నీ, హాట్‌స్టార్, జియో సినిమా వంటి కంపెనీలకు డబ్బు ఎలా వస్తుంది? ఈ టీవీ ఛానల్స్ కి మెయిన్ గా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా డబ్బు వస్తుంది. ఓవర్ అయిపోయిన ప్రతిసారి టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అడ్వర్టైజ్మెంట్ లెంత్ 10 సెకండ్స్ ఉంటే ఒక అమౌంట్, 20 సెకండ్స్ ఉంటే ఇంకెక్కువ అమౌంట్, అలా లెంత్ ను బట్టి అడ్వర్టైజర్స్ ఆ ఛానల్స్ కి మనీ ఇస్తారు. ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారానే ఛానల్స్ కి ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది. రెండోది సబ్స్క్రిప్షన్. మనం ఐపీఎల్ ని చూడాలంటే ఆ ఛానల్ ని మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. అలా దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది డబ్బు పెట్టి ఆ ఛానల్ ని సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఈ విధంగా ఛానల్స్ కి, డిజిటల్ యాప్స్ కి డబ్బు వస్తుంది. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో చాలా మంది యువత తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని బెట్టింగ్ లో వేస్తారు. వారి దగ్గర డబ్బు లేకున్నా కూడా తక్కువ టైంలో డబుల్ మనీ సంపాదించాలని అప్పు చేసి మరీ బెట్టింగ్ వేస్తారు. మన దేశంలో దురదృష్టం ఏంటంటే మనం డైరెక్ట్ గా బెట్టింగ్ వేస్తే అది ఇల్లీగల్ అవుతుంది, కానీ ఆన్లైన్ లో బెట్టింగ్ వేస్తే మాత్రం అది లీగలే అవుతుంది. అందుకోసం అనే Dream11 అని, పరిమ్యాచ్ అని, 4xBet, కిలాడి ఇలా రోజుకో బెట్టింగ్ యాప్ లో పుట్టుకొస్తున్నాయి. యువతను అట్రాక్ట్ చేయడానికి 24 అవర్స్ కస్టమర్ సర్వీస్, సైన్ అప్ బోనస్, హైయెస్ట్ ప్రాఫిట్స్ అని యువతను ట్రాప్ చేస్తున్నాయి. ఈ యాప్స్ మేనేజ్మెంట్ దగ్గర అప్డేటెడ్ ఫాస్టెస్ట్ టెక్నాలజీస్ ఉంటాయి. టీవీలలో, ఫోన్లలో వచ్చే మ్యాచ్లు 10 నుంచి 20 సెకండ్స్ వరకు లేట్ గా టెలికాస్ట్ అవుతాయి. చాలా మంది యువత అలా టెలికాస్ట్ అయ్యేదాన్ని చూసి అప్పు చేసి మరీ వేలు లక్షలు బెట్టింగ్ వేస్తారు. కానీ యాప్స్ మేనేజ్మెంట్ దగ్గర అప్డేటెడ్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఒక్క సెకండ్ కూడా లేట్ కాకుండా వారికి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాచ్ లో MS ధోని 6 కొట్టాడు అని అనుకుందాం. వారికి 6 కొట్టాడని ముందే తెలుస్తుంది, కానీ 10 నుంచి 20 సెకండ్స్ గ్యాప్ లో మనతోని వాళ్ళు గ్యాంబ్లింగ్ చేయిస్తారు. ఎలా అంటే 1:10 ఇలా రేషియో పెడతారు. ధోని 6 కొడితే 10 రూపీస్, అదే 4 కొడితే 100 రూపీస్ అని రేషియో పెడతారు. ఎలాగో మనం ఎక్కువ ప్రాఫిట్ రావాలనే మైండ్ సెట్ లో ఉంటాం కాబట్టి ఆ 100 కు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతాము. ధోని 4 కొడతాడని మనం 100 రూపీస్ బెట్టు వేస్తాము, కానీ యాక్చువల్ గా అక్కడ 6 కొడతాడు. ఇప్పుడు మనం బెట్టింగ్ వేసిన 100 రూపీస్ ఆ యాప్ వానికి వెళ్ళిపోతుంది. 6 కొట్టాడు అని ఆ యాప్ వానికి ముందు తెలిసినా కూడా మనతోనే ఆ విధంగా గ్యాంబ్లింగ్ చేయిస్తాడు. ఒకవేళ మన అదృష్టం బాగుండి మనం కరెక్ట్ గా బెట్టు వేసినా కూడా ఆ మనీని విత్డ్రా చేసే టైంలో టెక్నికల్ ఎర్రర్ అని చూపిస్తుంది. లేదంటే విత్డ్రా చేసే టైంలో పాన్ కార్డు, అకౌంట్ నంబర్, ఓటీపీ ఇలా అవసరం లేని డాక్యుమెంట్స్ అన్ని అడుగుతుంది. అలా చేసినా కూడా మన ప్రైవసీకి రిస్కే అవుతుంది. ఎటు చూసుకున్నా కూడా మన లాంటి యువతనే నష్టపోతుంది. అలా బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లో డబ్బులు పోగొట్టుకొని అటు అప్పు తీర్చలేక ఇటు ఇంట్లో చెప్పుకోలేక చాలా మంది యువత సూసైడ్లు చేసుకుంటున్నారు. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ ఉన్న మరెన్నో వీడియోస్ ముందు రాబోతున్నాయి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.